So friends, welcome to Arundhati TV education channel. So far we have learnt about the consonants and the letter S of English language. Today we are going to learn about the remaining consonants of English language. T. The letter T is also having variant sounds. When it comes in single just as T, it sounds like ta. అంటే T సింగిల్ గా వచ్చినప్పుడు టా లాగానే పలుకుతుంది. ఎగ్జాంపుల్ ట్యాగ్, టేమ్, టాట్. ఇక్కడ సింగిల్ గా వచ్చింది, దాని ఉచ్చారణ శబ్దము టా లాగానే ఉంటుంది. అదే టీ ఎప్పుడైనా యుఆర్ఈతో ఫాలో అయినప్పుడు లేదా యుఆర్ఏ తోటి కూడా ఫాలో అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేచర్, ఇక్కడ టీ యుఆర్ఈ తోటి ఫాలో అయింది. దట్ మీన్స్ ద లెటర్ టీ ఈస్ ఫాలోడ్ బై యుఆర్ఈ, హెన్స్ ఇట్స్ సౌండ్ ఈజ్ చ. అంటే ఇక్కడ టీ పక్కన యుఆర్ఈ వచ్చినందుకు టీ అనేది చా లాగా పలుకుతుంది ఇక్కడ. అలాగే అంటే నేచర్, క్యారికేచర్, ఆర్మేచర్. అలాగే టీ పక్కన ఐ ఏ కానీ టీ పక్కన ఐ ఓ కానీ వచ్చినప్పుడు టీ అనేది మళ్ళీ షా లాగా పలుకుతుంది. ఎగ్జాంపుల్, దట్ ఈస్ వెన్ టీ ఈస్ ఫాలోడ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ఐ అండ్ ఏ ఆర్ ఐ అండ్ ఓ, then the letter T sounds like sha. For example, initiative. Here the T letter is followed by I and A combination, so its pronunciation is sha. Similarly, when T is followed by the combination of I and O, then also it sounds like sha only. For example, creation. Here the letter T is followed by the combination of I and O vowels, hence its pronunciation is, its sound is sha. అంటే ఇక్కడ టీ పక్కన ఐ ఓ కాంబినేషన్ వచ్చింది కాబట్టి, అలాగే ఐ ఏ కాంబినేషన్ వచ్చినప్పుడు టీ అనేది షా లాగా పలుకుతుంది. ఇది టీ యొక్క సౌండ్, శబ్దం. నెక్స్ట్ we will learn about the letter, the consonant V. చాలాసార్లు మనము విని అలాగే డబ్ల్యూని రెండింటిని ఒకే విధంగా పలుకుతాం. ఇది వాచ్, ఇది వ్యాన్. కానీ వి వచ్చినప్పుడు అండి, అది ఎప్పుడైనా కానీ వ్యాన్, వ అంటే వాకు హా ఒత్తి ఇచ్చినట్టుగా పలకాలి. ఈ విని అట్లా పలకడానికి ఎప్పుడైనా మన టంగ్ని, టీత్ని కింది పేదపైకి ఒత్తి పలకాలి. వ్యాన్, ఓకే, వ్యాన్, విక్టరీ. అవి అంటే వికి డబ్ల్యూకి వ్యత్యాసం ఉంది, డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ ఐల్ రైట్ యూ వ్యాన్. సో ఇట్స్ నాట్ జస్ట్ ప్రొనౌన్స్డ్ యాజ్ వ్యాన్, ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ వ్యాన్. ఇది ఎప్పుడైనా వి అనే అక్షరం అండి, డబ్ల్యూకి వికి వ్యత్యాసం ఉంది కాబట్టి ఒత్తి పలకాలి. విని పలికేటప్పుడు మనకు రాకపోతే అభ్యాసం చేయడానికి, అంటే ప్రాక్టీస్ చేయడానికి ఈ పై టీత్ని ప్లస్ నాలుకని కింది పేదవి వైపు ఒత్తి పలికితే, అంటే వ్యాన్, విక్టరీ, ఈ విధంగా పలికితే సరిగ్గా ఉచ్చరించబడుతుంది వి. డబ్ల్యూ అనేది మామూలే, వాలాగానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్. కాకపోతే వి పక్కన డబ్ల్యూ పక్కన ఒక్కోసారి హెచ్ కూడా వస్తుంది, చాలాసార్లు మనం చూస్తుంటాం. వాట్, హూ, వేర్. సో whenever the letter or the consonant W is followed by H, mostly it is followed by H only, there is no other combination after W. So it is pronounced as little similar to V. అంటే W పక్కన H వచ్చినప్పుడు కూడా
దాదాపు వి లాగానే పలకాలి, అంటే కొంచెం ఒత్తి పలకాలి. వాట్, వాట్ కాదు, వాట్, వాట్ ఇట్ ఈస్, హూ ఇస్ దిస్, అలా పలకాలి. ఎక్స్, నౌ వి విల్ లెర్న్ అబౌట్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ గురించి నేర్చుకుందామండి. ఎక్స్ ఎప్పుడైనా మధ్యలో కానీ చివరిలో కానీ, ఇంగ్లీష్లో చాలా తక్కువ వర్డ్స్ ఎక్స్తో స్టార్ట్ అవుతాయి. 2-3 పదాలే ఉన్నాయి, అవి ఇక్కడ మీకు చెప్తాను. ఇప్పుడు చాలా పాపులర్ పదం మీ అందరికి తెలుసు, ప్రతి 10 అడుగులకు ఒకసారి చూస్తుంటాము, జెరాక్స్. అంటే ఇక్కడ ఎక్స్ స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి అది ఆల్మోస్ట్ జడ్ లాగా పలుకుతుందండి. చివర్లో వచ్చినప్పుడు కాకు సావోతు ఇచ్చినట్టుగా పలుకుతుంది, స్టార్టింగ్లో వస్తే మాత్రం జడ్ లాగా పలుకుతుంది, అందుకే దాన్ని జెరాక్స్ అంటాం. ఇంకా 2-3 వర్డ్స్ ఉన్నాయి ఎక్స్తో స్టార్ట్ అయ్యేవి. అవి ఏంటంటే, ఒకటి జెనాన్, అంటే ఇది ఒక మూలకం, కెమిస్ట్రీలో వస్తుంది ఇది. ఇంకొక పదం జైలోఫోన్, అంటే ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, జైలోఫోన్ అంటారు దీన్ని. సో ఎక్స్ మొదట్లో వచ్చినప్పుడు జా లాగా పలుకుతుంది, జైలోఫోన్, జెరాక్స్, జెనాన్. ఇంకా మధ్యలో వచ్చినప్పుడు కానీ చివరిలో వచ్చినప్పుడు కానీ కాకు సావొత్తు వచ్చినట్టుగానే పలుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మిక్స్. అదే మళ్ళీ ఇక్కడ ఇలా రాస్తే ఇక్కడ ఎక్స్ సైలెంట్ అయిపోయి చా అంటే టీయూఆర్ఈ మిక్స్చర్ లాగా పలుకుతుంది. అంటే ఎక్స్ ఆల్మోస్ట్ సగం సైలెంట్ అయిపోయి కాకు సావొత్తు వచ్చినట్టుగానే పలుకుతుంది, అంటే మిక్స్చర్. సో ఎక్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ మొదట్లో జాలాగా, చివర్లో కాకు సావొత్తు ఇచ్చినట్టుగా పలుకుతుంది. వై అయితే మీకు తెలుసు, వై ఎప్పుడైనా కానీ వై లాగానే పలుకుతుంది. అంటే ఇది కూడా ఒకసారి కాన్సోనెంట్స్ కాంబినేషన్తోనే వస్తుంది, కాకపోతే ఒకసారి వై అనేది అచ్చుల శబ్దాన్ని కల్పించడానికి కూడా వాడబడుతుంది. ఉదాహరణకు బీవై, the letter Y acts both as a vowel also and consonant also. For example, let us take the vowel sound. Here by, by, or dthy, thy, my, my. So here the letter Y is giving a shape to these consonants and giving them a shape. Here B is pronounced as by. Similarly, when you put bite, here B sounds by. So when we add Y also, the letter B, the consonant B is sounding as by. Here thy is sounding like thy, my is sounding like my. And the examples of the letter Y used as consonant. Example, yak, yak, yell, yell. And most of you have studied in your LKG or UKG, that is yacht. Most of the times we have pronounced it as yachet, but it is actually simply yacht, or the sound is yacht. So the letter Y of English language is used both as vowel as well as consonant. We have seen the examples where it is used as vowel sound and where it is used as consonant sound. So now the last but not the least, equally important, that is Z. Let us learn about the sound of Z. Like I said, in English, Z is also not having many words. A few words are only there. You can check in dictionary also. The best example is zero. So the sound, and mostly in English, Z does not come in combination with any other consonants except T or D. For example, we say blitz,
So here it is in combination with T, but the sound is Z itself. That is Z. The sound Z. There is another word, glitzy also. But mostly it does not come in combination with other consonants. So friends, this is all about the consonants of English language and their variant sounds and variant pronunciation when they are coming in combination with different vowels. So friends, so far we have learned about the different sounds or the variant sounds of the consonants of English language. In next episode, we are going to learn about the combination of vowels. Till then, keep watching Arundhati TV education channel. Like it, share it, comment it, subscribe it, and please click the bell icon.